సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కాశిరెడ్డిగూడెంలో ఉన్నాం. ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షుడు సింగం వెంకన్న గారు మనతో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి నియోజకవర్గం ఇది. ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన దాని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, ఎన్నిసార్లు ఈ ఊరికి వచ్చి మీకు ఆ ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండు సార్? నా పేరు సింగం వెంకటేష్. మాది కాసిరెడ్డిపల్లి గ్రామం, మర్కుక్ మండల్, సిద్దిపేట డిస్టిక్. నేను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని. మాకు గజ్వెల్ ఇన్ఛార్జిగా తుమ్కుంట నర్సిరెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ మిషన్ భగీరథ అనే వాటర్ అథారిటీ ఒకటి వచ్చింది. ఈ కొండపోచమ్మ సాగర్ నీళ్ళు ఒకటి మా ఊరి మీదకి వెళ్ళి కాలువ అనేది పోవడం జరిగింది. దానివల్ల రైతులకు మంచి ఉపయోగపడుతుంది. మా ఊరు నుంచి కేసీఆర్ గారు చాలాసార్లు యాదగిరిగుట్టకు, యాదాద్రి టెంపుల్కు చాలాసార్లు వెళ్ళారు. ఒక్కసారి మాత్రమే ఆపగలిగాడు. ఇక్కడ చాలామంది ఎదురుపడి మా విలేజ్కి ఇది లేదు అది లేదని ఎన్నో లెటర్ ప్యాడ్లు ఇచ్చినాం, చాలామంది ఆపి. అయినా కానీ రెస్పాన్స్ ఏం ఇవ్వలేదు. డెవలప్మెంట్ అనేది విలేజ్ తరఫున ఏం కాలే. ఓన్లీ ఒక ఫంక్షన్ హాల్ ఒకటే వచ్చింది. ఆ కిచెన్ షెడ్ కూడా ఇంతవరకు రాలేకపోయింది. ఇప్పటి వరకు జరిగినాయి ఇవి. రైతు బంధు అనేది మామూలుగా ప్రతి ఒక్క రైతుకు పడ్డది కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కాకపోతే అందరికీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా 1 ఎకరా నుంచి 100 ఎకరాల వరకు పడ్డాయి. కొంతమందికి ఏంటంటే మాకు పడ్డది 100 ఎకరాల వాళ్ళకి పడ్డది కదా అనే ఆలోచన బాగుంది. అది ఇప్పుడున్న గత ప్రభుత్వము అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు బంధు కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవ్వాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. మా దగ్గర మొన్న జరిగిన గ్రామ సభ మీటింగ్లో మాకు ఇప్పటివరకు 12 కొత్త రేషన్ కార్డులు రావడం జరిగింది. 40 ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు 40 మందికి మంజూరు కావడం జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో భూమి లేని రైతులకు సంవత్సరానికి 12,000, అందులో కూడా ఇద్దరికి రావడం జరిగింది. గత ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇక్కడ 200 మంది మొత్తం అప్లికేషన్లు పెట్టుకున్నారు. అర్హులైన వాళ్ళకు 12 మందికి రావడం జరిగింది. మిగతా వారికి మళ్ళీ నెక్స్ట్ రావడం జరుగుతుంది. ఓకే సార్, కొండపోచమ్మ సాగర్ ద్వారా ఎన్ని గ్రామ పంచాయతీలకి నీరు అందుతుంది సార్? మా దగ్గర 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మర్కుకు మండల్ కింద. ఇక్కడే కాకుండా కొండపోచమ్మ నుంచి, ఇక్కడి నుంచి బొమ్మల రామారం మండల్, తుర్కపల్లి మండల్, అక్కడ భువనగిరి మండల్ దాకా వెళుతున్నాయి వాటర్. మాజీ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి చేసిండు? మాకు ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ నిధులు అనేది ఏం రాలేదు. ఓన్లీ ఒక ఫంక్షన్ హాల్ మాత్రమే రావడం జరిగింది. ఇక అభివృద్ధి అంటే ఏం లేవు. సీసీ రోడ్లు మ్యాక్సిమం మేము మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారు ఉన్నప్పుడే విలేజ్ మొత్తం వేసుకున్నాము. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఒక 5 lakhs 10 lakhs సీసీ రోడ్లు రావడం జరిగింది. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఈ ఊరు పర్యటనలు చేసి మీకు ఇచ్చిన హామీల ప్రకారం నెరవేర్చుకున్నారు? మా ఊరు నుంచి మ్యాక్సిమం మేము అంటే ఒక 15-20 సార్లు పోవచ్చు. ఇక్కడ నుండి ఒకరోజు మాత్రమే ఆపగలిగిండు. ఆపినప్పుడు కూడా లెటర్ ప్యాడ్ మాకు ఫంక్షన్ లేదని, ఇదని, అవని వేరే వర్కులు కొన్ని బీటీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఒకరోజు మొత్తం విలేజ్ మొత్తం మీకు అక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తా అని చెప్పేసి రమ్మని చెప్పిండు. అట్లా 2 రోజులు పోవడం జరిగింది, కానీ గేటు కూడా ఎవరు తీయలేదు. దానివల్ల విలేజ్ మొత్తం పబ్లిక్ కానీ ఎవరైనా డిస్టర్బెన్స్ అయ్యి ఇక అప్పటి నుండి బాగా వ్యతిరేకత
స్టార్ట్ అయింది. ఓకే సార్, అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎందుకు గెలిపించుకోలేకపోయారు? ఇక్కడున్న పాపులేషన్ మా దగ్గర ఉన్న ఓటర్సు 800, మా పోలైనవి 650. మా దగ్గర అంటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఓటింగ్ శాతం ఆయనకు ఎక్కువ పడడం జరిగింది. ఇక్కడి నుంచి ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ తరఫున చేసినట్టు తెలుస్తుంది సార్. ఆయనకి ఎంత మేరకు ఓట్లు పడ్డాయి? మా దగ్గర ఈటెల రాజేందర్కు అంటే 150 వరకు ఈటెల రాజేందర్కు పడ్డాయండి. అది కూడా ఆయన మంచి వ్యక్తిత్వము, మాకు ఏ పార్టీ అనుకుంటా కూడా మంచి వ్యక్తిగల మనిషి, మంచి మర్యాద మనిషి. మేము ఇప్పుడే కాదు, ఓ 10 years బ్యాక్ కూడా ఆయనకు మక్కల లోడ్లు ఇచ్చినాము. మా దగ్గరికి వచ్చి మక్కలు నింపుకపోయేవాడు. అంత ఎమ్మెల్యే అయినాక కూడా పేరు గుర్తుపెట్టుకొని మాట్లాడించి పలకరించేవాడు. ఓకే సార్, ఇక్కడ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 గ్యారంటీలను ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? ఇప్పటి వరకు చేసిన పథకాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసినవి రైతు బంధు ఒకటి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటే ఊరూరుకు పైప్ లైన్ వేసిర్రు. మిషన్ భగీరథ వాటరు అనేది రావడం ఉంది. అంటే మా దగ్గర మెయిన్ పండుగలప్పుడే వాటర్ రావు, మిషన్ భగీరథ వాటరు. అది ఎందుకు అంటే మా ఊరు చాలా హైట్ మీద ఉంది. అది ఎన్నిసార్లు మేము ప్రాబ్లమ్స్ చెప్పినా కానీ అధికారులు చేస్తామని చెప్తున్నారు, అది అంతే అవుతుంది. స్వచ్ఛందంగా మా పోర్లు మోటార్ తీసుకొచ్చి మేము వేసుకున్న, ఇప్పుడు కాదు గత ప్రభుత్వం వేసిన మోటార్ ద్వారానే మేము మా ఊరికి వాటరు ఇవ్వగలుగుతున్నాం. ఇక్కడ ఉచిత బస్సుపై మహిళల స్పందన ఏ విధంగా ఉంది? కొంతమంది మహిళలు ఉచిత బస్సును తీసేయాలి సార్, అది ఉద్యోగస్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది, మామూలు పేదలకు ఉపయోగపడతలేదు అంటున్నారు సార్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఉచిత బస్సు అనేది మంచి కార్యక్రమం ఇది. కాకపోతే కొంతమంది జీర్ణించుకోలేక ఏదో చెప్పడం జరుగుతుంది. నువ్వు ఏ బస్సు చూడు 10 మంది లేడీస్ కూడా అప్పుడు కానరాకపోయేటోళ్ళు బస్సులలో. ఇప్పుడు ఏ బస్సులో అయినా సరే ఫుల్లు. అంటే పనుండి కొంతమంది అనుకుంటున్నచ్చు వీళ్ళు పని లేకున్నా బస్సు ఎక్కిపోతున్నారు, అంటే పని లేక ఎవరు పోరు, పనుండి మాత్రమే బస్సు ఎక్కుతురు. మా దగ్గర అయితే మ్యాక్సిమం రోజు 15-20 మంది బస్సుకు రావడం, కాలేజ్ పిల్లలు కానీ వేరే వర్క్ ఇక్కడ నుంచి ఈసీఎల్కు మా దగ్గర 45 కిలోమీటర్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ జాబ్ చేసుకుంటూ కూడా మంచి పోయి రావడం జరుగుతుంది. ఇక్కడ కొండపోచమ్మ సాగర్ వాటర్ మీకు అందుతున్నప్పటికీ రైతులు మొత్తం కూడా సన్నధాన్యం పెడితే 500 బోనస్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది కదా సార్, ఎంత మేరకు అది సక్సెస్ అయిందంటారు? మా దగ్గర మ్యాక్సిమం ఫస్ట్ వర్షాలు లేక కొంతమంది ఓన్లీ తినమందమే సన్న ఓట్లు వేసుకుర్రు. తర్వాత వాటరు ఒక 1 month తర్వాత వాటర్ ఇప్పడం జరిగింది కొండపోషమ్మది. అయిన లాస్ట్ మళ్ళీ సన్న ఓట్లు పెడితే ఇది పండుతాయో చలికి అని బాగా దొడ్డు రకం ఓట్లు పెట్టిర్రు. మ్యాక్సిమం మా దగ్గర తినమందమే సన్న ఓట్లు పెట్టుకురండి. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం కూడా రెడ్డిల పరిపాలన అని చెప్పేసి అంటున్నారు సార్, ఇది ఎంతవరకు వాస్తవం? రెడ్డిలు అనేదంటే ఏ పార్టీలైనా రెడ్డిలు ఉంటారు. కాకపోతే కొంతమంది నడిపించుకుంటారు, కొంతమంది నడిపేయరు. దానివల్ల ఏదో అపోహలు చెప్తూ ఉంటుంటారు. అది అప్పటి నుంచి కాంగ్రెస్లో రెడ్డిలు అదే అంటుంటారు తప్ప, కానీ బీసీ నాయకునికి వాళ్ళ పీసీసీ ఇచ్చిన ఘనత లేదా? ఓకే సార్, ఇప్పుడు మీ నియోజకవర్గంలో గెలిచిన కేసీఆర్ గారు ఏ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళట్లేడు. మరి మీ నియోజకవర్గ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? ఆయన అసెంబ్లీకి పోవడమే లేదు. నిజవర్గం ఒకనాడు కూడా ఆయన గేటు దగ్గరికి పబ్లిక్కే రానియాడు. ఆయన ఏం సమస్య అనేది పబ్లిక్లోకి వెళ్ళి తెలుసుకుంటేనే పరిష్కారం అవుతుంది ఏదైనా. అసెంబ్లీ పోయి అవును ఈ పనులు చేస్తలేరని అడిగితేనే తెలుస్తుంది, కొట్లాడితేనే ఏదైనా చేయగలుగుతారు. లేనిది ఆయన ఫామ్ హౌస్కి వచ్చిండా నిమ్మలంగా తింటాడు, పడుకుంటాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి తేడా ఏంటి?
కేసీఆర్ గారు దొరలపాలన అనేది, దొరలపాలన అంటే ఎవరిని కలవద్దు. నిజాం ప్రభుత్వం ఏ రకంగా పాలించిందో కేసీఆర్ గారు కూడా అదే రకంగా పాలించిండు. అదే రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క నాయకుడినైనా సరే, పబ్లిక్నైనా సరే, చిన్న చిన్న కార్యకర్తనైనా సరే పోగానే రెస్పాన్స్ ఇచ్చి కలిసి ప్రతి ఒక్కరికి కలుపుకొని పోయే స్వభావం. ఓకే సార్, మీ పక్క విలేజే తీన్మార్మల్ ఎమ్మెల్సీ గారు ఉంటాడు. అతని ద్వారా మీకు ఈ గ్రామానికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా? అతన్ని ఎప్పుడైనా తీసుకురావడం జరిగింది ఎమ్మెల్సీగా గెలిచినాక? మేము అనుకున్నామండి, పోయి కలిసినాము, రెస్పాన్స్ ఇచ్చిండు, వస్తా అన్నాడు. కానీ మా అనివార్య కారణాల వల్ల మా పెదబాబు చనిపోయడం జరిగింది. అందువల్ల అది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. మామూలుగా మేము అడిగినాం, మా విలేజ్లో కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఇది ఉంది అని కూడా చెప్పినాము. ఒకసారి విజిట్ చేస్తాను, చేసినాక ఏదున్నా నేను చేయగలుగుతా అని చెప్పిండు. ఓకే సార్, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం కూడా బెల్ట్ షాపులు బీభత్సంగా పెరిగిపోవడం జరిగింది సార్ గత ప్రభుత్వంలో. వాటి నిర్మూలన కోసం మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? బెల్ట్ షాపులు అనేది కొన్ని ఊళ్ళల్లో బాగా నడిచినాయి. మా దగ్గర కూడా అప్పుడు కొద్దిగా తక్కువ ఉండే, ఈ మధ్యలో ఎలక్షన్ బిఫోరు మళ్ళీ స్టార్ట్ అయినాయి. మర్కుక్ మండల్ అనేది శ్రీశైలం సార్ ఉన్నప్పుడు బాగా కంట్రోల్ ఉండే, ఆయన పోయిన తర్వాత బాగా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము బెల్ట్ షాపులు అనేది తగ్గిద్దామనే ప్లాన్ తోటి ఉన్నారు. అది ఎంతవరకు చేస్తారనేది వేసి చూడాల్సింది. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్రంలో మహిళలపైన రక్షణ లేదు, ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు మాలభంగాలు జరుగుతాయని చెప్పేసి ఇక్కడున్న కొంతమంది స్థానిక మహిళలు అంటున్నారు సార్. ఆ నిర్మూలన ఏ విధంగా కొనసాగుతుంది? మహిళల రక్షణ కోసము ఆల్రెడీ హోంశాఖ మంచి రెస్పాన్స్ తీసుకుంటుంది. అవి వాళ్ళు సాధ్యమైనంత వరకు కాకుండానే చూస్తుర్రు. అనివార్య కారణాల వల్ల జరుగుతూ ఉంటున్నాయి. ఓకే సార్, ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఇక్కడున్న స్థానిక ఓటర్లకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలంటే మామూలుగా బిర్యానీ పొట్లం అండ్ సారా పాకెట్లకే బానిసలై వాళ్ళు ఓటు కూడా వేస్తున్నారు సార్. ఈ నిర్మూలన కోసం మీరు ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? మా దగ్గరున్న పాపులేషన్ ఓటర్స్ వచ్చేసి 850. మేము చేయగలిగిందే చెప్తున్నాం. ఇదివరకు ఉన్న పార్టీలో గెలిచిన క్యాండిడేటు డబ్బులు ఇచ్చి మందు ఓపించి మీకు ఇది చేస్తాము అది చేస్తాము ఏం చెప్పకుండా మభ్యపెట్టి గెలవడం జరిగింది. అయినా ఏం చేయలేదు. పోరలను యూత్ పోరలను మొత్తం చెడగొట్టి మందు దాపించుడు అవి చేసి గెలిచిండు. మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పుడు మేము చేసిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు చేసి మన ఊరికి కావలసిన నిధులు తెచ్చి ఏదేం ప్రాబ్లం ఉన్నాయో అవి సాల్వేషన్ చేసి మేము చేస్తామని చెప్పి చెప్పదలుచుకుంటున్నాం. ఓకే సార్, పక్క నియోజకవర్గంలో ఉన్న యాదగిరిగుట్ట టెంపుల్ని కేసీఆర్ గారు దృష్టి పెట్టి అంత డెవలప్ చేయడానికి గల కారణాలు ఏంటి? పక్క నియోజకవర్గము అంటే ఈ టర్ము నెక్స్ట్ పోటీ చేద్దాము అనుకున్నాడు ఆలేరు నుంచి, కానీ మళ్ళీ ఏమైందేమో తెలియదు, మళ్ళీ ఇక్కడి నుంచే పోటీ చేసిండు. దానివల్ల కాకుండా కూడా అక్కడ కొన్ని భూములు ఉన్నాయని బాగా వినికిడి, అందుకే టెంపుల్ను డెవలప్మెంట్ చేసిండు అని వార్త. ఓకే సార్, ఫైనల్గా ఇక్కడ విద్యా వైద్యం పైన ప్రజలకు ఎలాంటి విద్య అందిస్తుంది సార్ మీ ప్రభుత్వం? గత ప్రభుత్వంలో ఎట్లా ఉంది, ఈ ప్రభుత్వం ఎట్లా అందిస్తుంది? విద్య అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక గురుకుల్ కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ మంచి పోషకాహారం ఇవ్వడం, స్కూలు స్టార్ట్ కాకముందుకే బుక్స్ పంపిణీ చేయడం, విద్య మీద మంచి దృష్టి పెట్టి విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోవాలని, వైద్యం అనేది కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకుండా కూడా కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళు ధర్నాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా బాగా కొన్ని హాస్పిటల్ ఇబ్బంది గురి చేసిర్రు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము వైద్యము
మనిషికి పబ్లిక్ అవసరం ఫస్ట్ విద్యా వైద్యము, దాన్ని ముందుకు తీసుకోవాలని, వైద్యాన్ని కూడా మంచి మెరుగుపరచాలని రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు. ఓకే సార్, ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఇక్కడ? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంచి పబ్లిక్లో తిరిగే మనిషి, పబ్లిక్ కోసం బాగా కష్టపడతాడు. ఏదున్నా ఎంబడే రియాక్ట్ అయ్యి, దాన్ని ఏదన్నా జరిగినప్పుడు కూడా ఎంబడే రియాక్ట్ అయ్యి దాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకున్నా ప్రశ్నించడం జరుగుతుంది ఆయనది. ఈ గ్రామ సమస్యల గురించి అతనికి ఎప్పుడైనా మార్నింగ్ న్యూస్కు వెళ్ళటం జరిగిందా మీరు? మార్నింగ్ న్యూస్కు వెళ్ళలేదు, కానీ విలేజ్ కోసం ఒకసారి విజిట్ చేయమని చెప్పడం జరిగింది. కలిశాము, వస్తామన్నాడు, కానీ అనివార్య కారణం వల్ల రాలేకపోయిండు. మళ్ళీ ఒకరోజు పోయి కలిసి తీసుకురావడం జరుగుతుంది. ఓకే సార్, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.